హలో హాయ్ ఫ్రెండ్స్ అన్న చూడు ఈరోజు మనము 7:30 వచ్చి ఈ భూమిని ఏం చేసినానంటే ఫస్ట్ 5 మడకలు వేసాను. 5 మడకలు వేసిన తర్వాత మళ్ళా రోటరీ వేసి అన్నకు మళ్ళా 9 మడకలు వేసి కిందకి ఎరువు చెల్లేసినాను. అన్నక రోటరీ వేయించాను. అన్నక డ్రిప్పులు వేసినాను. ఇప్పుడు మనము ఇది బెండకాయ, దీని పేరు ఏమంటే తాయా సీడ్స్. ఇది సీడ్స్ భలే రుచి, ఇది బాగుంటుంది ఈ బెండకాయ పేరు. అందుకు దీన్ని తూటుకొకటి నాటితే చెట్టు బాగా డెవలప్ అవుతుంది అనమాట. ఇది నాటికాయ అది రుచి వచ్చేది, అది ఎరుపు వస్తుంది. ఇది సీడ్స్. ఇప్పుడు దీన్ని కోస్తాను, దీన్ని ఓపెన్ చేస్తాను, చూసుకోండి మీరే ఎట్లా ఉంటుందని మీకే అర్థమవుతుంది. ఇది ఇది గింజలు ఈ కలర్ ఉంటాయి అన్నమాట. చూడి ఏ కలర్ ఉంటాయి, ఈ కలర్ ఉంటాయి. ఇవి మనము వీటిని గింజని ఏం చేయాలంటే ఒక గింజని చేతిలో పట్టుకొని, ఇది పాయిజన్ ఉంటుంది, దీన్ని నాటి చేతుల్లో ముట్టుకొని మనము పుట్టు తినకూడదు. దీన్ని నాటేసి చేయిలు బాగా కడుక్కొని సొబ్బేసి కడుక్కొని అన్నకు మనము భోజనం చేయాలంటే చేయిలు కాళ్ళు బాగా కడుక్కొని అన్న శుద్ధంగా తినాల. లేదంటే గింజలు నాటేసినాకన్నా తినాల. వీటిని ఇట్లా ముట్టుకొని మనం తింటే దీంట్లో పాయిజన్ అని ఉంటుంది. ఇది మనిషికి ఎబెస్టిక్ వస్తుంది. అందువల్ల మనము దీన్ని నాటేసినాక అన్న తర్వాత భోజనం తింటే ఏమయ్యదు. లేదంటే వీటిని ముట్టుకునేది, భోజనం తినేది, వకాక వేసుకునేది, బీడీ తాగేది ఇట్లాగంతా మనము చేయకూడదు. అది మన ప్రాణానికి దెబ్బ వస్తుంది. అందువల్ల చూడి ఇవి గింజలు, బెండ గింజలు నాటుదామని తయారు చేశారు. మనము కూడా ఈరోజు శుక్రవారం దినము బాగుంటుంది అని, దినం మంచి దినం కాబట్టి డ్యాముల్లో చేసి అంత పూజ చేసి డ్యాముల్లో 2 గింజలు నాటితే అది లక్షణము అనేది ఉంటుంది. మన వ్యవసాయానికి మనము నరమనిషిని నింపితే నరమనిషి మోసం చేస్తాడు. అదే మనము ఒక పంట చేయాలంటే కూడా ఒక దేవిని, స్వామి మాయప్ప ఏమో మేము నాటుతా ఉండమో, మేము రైతులు, మమ్మల్ని అట్లా కన్నెత్తి చూసుకో అని ఒక గింజ చుట్టుకో గింజ నాటుతా పోతే అది మనకి ఫలితం అనేది ఉంటుంది. అందువల్ల మనము ఈ రోజున ఇంకా మనం బెండ గింజలు నాటుదామని, మాకి శుక్రవారం దినము ఆయమ్మ ఓం శక్తి అమ్మ పుట్టిన దినము, ఆయమ్మ లెక్కలో మేము ఏ పంట చేసినా నేను శుక్రవారం దినము డ్యాముల్లో పూజ చేసి డ్యాముల్లో నాటి అన్నక అందరినీ కూలోళ్ళని ఇంక నాటంటారా మీరు, నా డ్యాముల్లో నాటాను, ఇంక మీరు నాటుతారా గబ్ అని బాగుంటే నాటేద్దరు. 7 మూడు చెంత ఎంత ముట్టుకు 1/2 ఎకరా ఎంత పొద్దు నాటాలా నాటుకోరాడా, నేను ఈ ప్యాక్లో కోయిస్తాను, మీరు నాటుకోరాడా. సరే అయిపోయినా ఇంకొక మనము దీంట్లో సేద్యం చేసి పంట బాగా వస్తే నేను ఇంకొక వీడియోలో కూడా చెప్తాను. ఎట్ల పంట అయ్యా ఏమనేది కూడా నేను చెప్తాను. మీరు కూడా దయచేసి బాగా పంటలు తీయండి. మనకి వ్యవసాయం చేద్దామే, మనం వ్యవసాయంలోనే మనం బాగుపడిండాము. రేట్లు రాలేదు, దాని ఏం చేసేది, దీని ఏం చేసేది అంటే ఏం మనకి అయ్యదు. మనం కష్టపడాలా, భూమి అమ్మకి కష్టపడితేనే మనకి ఫలితం వస్తుంది. ఏదో మన జీవనానికి అనేది చిక్కుతుంది, ఏదో 10 రూపాయలు చిక్కుతుంది. ఊరికే ఆ పని ఈ పని అంటే మనకి ఏమి అయ్యదు. సరేనా ఫ్రెండ్స్ అన్న, ఇంకొక వీడియోలో నేను దొరుకుతాను. నేను ఈ పంట చేసి చూపించి ఇంకొక పంటకి మీకు వీడియోలో పెడతాను. అప్పుడు కూడా మీరు గమనించుకోండి. సరే, ఒక లైక్ చేసుకొని ఒక సబ్స్క్రైబ్ చేసుకోండి. మేము కూడా మీలాంటి వాళ్ళే, కష్టపడే వాళ్ళే భూమి అమ్మకి.